అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేను మీ శ్రేయోభిలాషి బ్రదర్ సిరాజ్. ఇప్పుడు మనం సంవత్సరంలో ఉన్నటువంటి 12 నెలల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇస్లామిక్ హిజ్రీ క్యాలెండర్ 12 నెలలను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన చారిత్రక, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. మరియు ఇస్లాంలో 4 పవిత్ర నెలలు జుల్ ఖాయిదా, జుల్ హిజ్జా, మొహర్రం మరియు రజబ్. ఈ నెలలు ఇస్లామిక్ క్యాలెండర్లో ప్రత్యేక హోదాను కలిగి ఉన్నాయి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: సంవత్సరం 12 మాసాలు కలిగి ఉంది. వీటిలో 4 నిషిద్ధమైనవి, వాటిలో 3 మాసాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తాయి. అవి దుల్ ఖాయిదా, దుల్ హిజ్జా మరియు మొహర్రం మాసాలు. కాగా 4వది జమాదిస్సాని లేక జుమాదా అల్ ఆఖిరా మరియు షాబాన్ మాసాల మధ్య వచ్చే రజబ్ మాసం. సహీ బుఖారీ తఫ్సీర్ బాబ్ సూరే తౌబా నంబర్ 9 ఆయత 36లో నిశ్చయంగా నెలల సంఖ్య అల్లా దగ్గర 12 నెలలు మాత్రమే. ఇది భూమి ఆకాశాలు సృష్టించిన దినం నుండి అల్లా గ్రంథంలో వ్రాయబడి ఉంది. వాటిలో 4 నిషిద్ధ మాసాలు. సంవత్సరానికి మనకు 12 నెలలు ఉంటాయి. మనం వాటిని ఎలాంటి పేర్లతో పిలవాలి మరియు వాటి యొక్క ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్లామియ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల మొహర్రం. మొహర్రం అనేది హిజ్రీ సంవత్సరానికి మొదటి నెల. అంటే ఇది ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల. ఇది అత్యంత పవిత్రమైన ఇస్లామిక్ నెలల్లో ఒకటి. ముఖ్యంగా ఆషురాగా పిలువబడే 10వ రోజు ఉపవాసం ఉండడం సున్నత్. మొహర్రం అనేది ఒక నెల పేరు మాత్రమే. రెండవది సఫర్ నెల. సఫర్ అనేది ఇస్లామిక్ క్యాలెండర్లో 2వ నెల. మరియు దానితో ముడిపడి ఉన్న మూఢనమ్మకాల కారణంగా తరచుగా ఈ నెలను తప్పుగా భావిస్తారు. ఇస్లాం ప్రకారం ఇది ఒక సాధారణమైన నెల, కానీ చాలామంది ఈ సఫర్ నెలలో కొన్ని మూఢనమ్మకాలను ఆచరిస్తూ ఉంటారు. చాలామంది ఈ నెలలో ప్రయాణాలు చేయడం, పెళ్లిళ్ళు చేసుకోవడం అపశకునంగా భావిస్తూ ఉంటారు. సఫర్ నెలలో చేసే మూఢనమ్మకాలకి ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సఫర్ లేదా ఇతర ఏ నెలైనప్పటికీ కూడా ఈరోజు ముస్లిం సమాజం చేసినటువంటి మూఢనమ్మకాలకు ప్రవక్త వారి బోధనలకు ఎలాంటి సంబంధం లేదు. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5707లో సఫర్ నెలలో ఎటువంటి చెడు శకునము లేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఇక 3వది రబీయుల్ అవ్వల్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జననం కారణంగా ఇది అత్యంత ప్రముఖమైన ఇస్లామిక్ నెల. ఇది ఈ నెల యొక్క ప్రత్యేకత. ఈ నెలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మదినాన్ని జరుపుకుంటారు, కానీ ఖురాన్ హదీసుల్లో ప్రవక్త వారి జన్మదినాన్ని జరుపుకోవాలని ఎలాంటి ఆధారం అయితే మనకు కనబడదు. 4వది రబీయుల్ థాని. ఇది ఒక సాధారణమైన నెల. ప్రత్యేకమైన ఆరాధనలు ఏమీ లేవు. మనం ఇతర నెలల్లో ఏ విధంగానైతే నమాజులు పుణ్యకాలు చేసుకుంటామో అవైతే మనం చేసుకోవచ్చు. ఇక 5వది జుమదా అల్ అవ్వల్. మనం చరిత్రను పరిశీలించి చూసినట్లయితే ఆ కాలంలో ఎక్కువగా ఈ నెలలోనే యుద్ధాలు జరిగాయి. ఇది కూడా ఒక సాధారణమైనటువంటి నెల. ఇక 6వది జుమదా అల్ ధాని లేక జుమదా అల్ అఖీరా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిన్న కుమార్తె ఫాతిమా అల్ జుహ్రా జన్మించింది మరియు ఈ నెలలోనే ఆమె మరణించింది కూడా ఈ నెలనే. కాబట్టి ఇది చాలా మందికి శోక నెల. ఖలీఫా అబూబకర్ రదియల్లాహు వారు కూడా జుమాదా అల్ దాని సమయంలోనే మరణించారు. ఇక 7వది రజబ్. పవిత్రమైన 4 నెలల్లో ఇది ఒకటి. కొంతమంది అభిప్రాయం ప్రకారం ఈ నెలలోనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్ యాత్ర చేశారు. ఇక 8వది షాబాన్. ఇది రంజాన్ కంటే ముందు వచ్చే నెల. సహీ అల్ బుఖారీ హదీస్లోని హదీస్ నంబర్ 1833, సహీ ముస్లిం హదీస్ నంబర్ 1956 ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు షాబాన్ నెలలో ఎక్కువగా ఉపవాసాలు పాటించేవారు. ఇక 9 రమదాన్ నెల. ఈ నెలలోనే ఖురాన్ గ్రంథం అవతరించింది కాబట్టి ఈ నెలకి ఇలాంటి ప్రాధాన్యత ఉంది. రమదాన్ నెలలో ఉపవాసాలు పాటించాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఆదేశించాడు. అంతేకాదు లైలతుల్ ఖద్ర్ కూడా ఇదే నెలలో వస్తుంది. అది 1000 నెలల కంటే కూడా ఎంతో మేలైనది. ఇక 10వ నెల షవ్వాల్. ఇది రమదాన్ వెంటనే వచ్చే నెల. ఈ మాసంలో 6 రోజులు ఉపవాసాలు ఉంటే 1 సంవత్సరం ఉపవాసం ఉన్నంత పుణ్యం లభిస్తుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఇక 11 దుల్ ఖాయిదా. ఇది కూడా 4 పవిత్ర నెలలలో ఒకటి. ఈ నెలలో హజ్ ప్రయాణాలు ప్రారంభమవుతాయి. ఇక 12వ నెల దుల్ హిజ్జా. ఇస్లామిక్ క్యాలెండర్ యొక్క చివరి నెల దుల్ హిజ్జాలో హజ్ యాత్ర చేపట్టి ఈదుల్ అదా జరుపుకునే నెల. ఈ నెలలో మొదటి 10 రోజులు చాలా పవిత్రం అయినటువంటివి.
ఉంది. ఈ 10 రోజుల్లో 9వ రోజు అంటే యోముల్ అరఫా. యోముల్ అరఫా రోజు ఉపవాసం పాటించాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. సహీ ముస్లిం మరియు బుఖారీలోని అరఫా దినాన ఉపవాసం ఉండడం వల్ల గత సంవత్సరం మరియు రాబోయే సంవత్సరంలో చేసినటువంటి పాపాలకి ప్రాయశ్చితం అవుతాయని చెప్పారు. ఈ విధంగా హిజ్రీ క్యాలెండర్ ప్రకారంగా సంవత్సరంలోని 12 నెలలు వాటి యొక్క ప్రత్యేకతలు తెలియజేశాను. కానీ కొంతమందికి సరైనటువంటి అవగాహన లేని కారణంగా కొన్ని నెలల్లో పెళ్లిళ్ళు జరపకపోవడం, అపశకునంగా భావించడం, ప్రయాణాలు చేయకపోవడం, అలాగే మరికొన్ని నెలలను శోకంగా భావించి ఏడ్చుతూ కూర్చునేటటువంటి నెలలుగా వాటిని అర్థం చేసుకోవడం సరైనటువంటి విషయం కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే మనకు బోధించారో అదే ధర్మం, ఏదైతే ఖురాన్లో ఉందో అదే ధర్మమో ప్రవక్త వారు చెప్పిన బాటలోనే మనం ప్రయాణం చేయాలి, వాటినే మనం అనుసరించాలి. అలా కాకుండా కొంతమందికి తెలియని కారణంగా చేసినటువంటి పనులను ఎట్టి పరిస్థితుల్లో వాటిని మనం అలా చేయకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఇస్లాం ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధింపు సాధించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.